కొంతమందికి గురక అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఈ గురక అనేది ఎక్కువగా రావడాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది తెలియకుండా హార్ట్ అటాక్ రిస్క్ ని చాలా ఎక్కువ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. స్పెషల్లీ గురక అనేది ఎవరికి ఎక్కువగా వస్తుందంటే చాలా లావుగా ఉన్న వాళ్ళకి, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేదా కొంతమందికి ఈ యొక్క గొంతు యొక్క కణజాలం సాఫ్ట్ టిష్యూ అంటారు, ఇది ఎక్కువగా ఉన్న వాళ్ళకి, షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది. గురక ఎక్కువగా రావడము వలన ఈ ఎయిర్వే అనేది అంటే గాలి గుట్టం అనేది మనకి గాలి తీసుకోవడానికి అడ్డుపడుతుంది. దీనివల్ల బాడీలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతుంది. తెలియకుండా మన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని చాలా ఎక్కువగా చేస్తుంది బాడీలో. ఈ బ్లడ్ ప్రెషర్ లెవెల్ ఎక్కువగా అయినప్పుడు హార్ట్ మీద పంపింగ్ కి లోడ్ పడడం వలన హార్ట్ ఫంక్షన్ తగ్గుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు హార్ట్ యొక్క చాంబర్స్ డైలటేషన్ అంటే పెద్దగా అవుతాయి. ఈ పెద్దగా అయినప్పుడు హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ తెలియకుండా హార్ట్ యొక్క బీటింగ్ లో తేడాలు వస్తాయి. ఈ తేడాలు రావడం వలన రక్త ప్రవాహంలో గడ్డలు ఏర్పడతాయి. వీటి వల్ల స్ట్రోక్స్ అంటే పెరాలసిస్ లేకపోతే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా చాలా పెరుగుతుంది. మరి ఈ రిస్క్ ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే, ఒకటి మెయిన్లీ బరువు తగ్గడం మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ బరువు తగ్గడం అనేది వివిధ రూపాల్లో చేయొచ్చు. ఒకటి క్యాలరీ ఇంటేక్ ని, ఫుడ్ ఇంటేక్ ని తగ్గించడము, లేదా మనం యొక్క ఎక్సర్సైజ్ ని పెంచుకోవడము, వాకింగ్ ని, లేకపోతే యోగా, లేకపోతే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ని పెంచుకోవడము. వీటితో పాటు క్రమబద్ధంగా చేసే వ్యాయామాలు ప్లస్ మన యొక్క క్యాలరీస్ లో స్పెసిఫిక్ ఫుడ్స్ ని తగ్గించుకోవడం వలన వెయిట్ అనేది తగ్గుతుంది. వీటితో పాటు మనం డాక్టర్ కన్సల్టేషన్ చేసినప్పుడు స్లీప్ స్టడీస్ అని చేస్తారు. ఈ స్టడీస్ చేసి కొంతమందికి CPAP అనేసి ఒక పరికరాన్ని అమరుస్తారు. గాలి యొక్క ప్రెజర్ ని మనం కంటిన్యూస్ గా పాజిటివ్ గా ఉంచితే ఎయిర్వే కొలాప్స్ కాకుండా బ్రీతింగ్ కి, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ కి అది సహాయపడుతుంది. దీనివల్ల బాడీలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతాయి. ప్లస్ బాడీలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఈజీగా బయటకు వెళ్తుంది. హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది. సో నేను పైన చెప్పిన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడము, లేకపోతే అరిథ్మియాస్ వచ్చే ఛాన్సెస్, బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్, ప్లస్ హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. వీళ్ళు హెల్దీగా ఉండగలుగుతారు. సో మెయిన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పడుకునేటప్పుడు పోస్చర్ ని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్నోరింగ్ చాలా వరకు తగ్గించుకుంటూ ఉండవచ్చు. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. Like, comment, and subscribe for more health updates.